కాళేశ్వరం కమిషన్ విచారణకు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ హాజరయ్యారు. కమిషన్ అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ఈటెల రాజేందర్ ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణమైంది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో ఇరిగేషన్ శాఖదే పూర్తి బాధ్యత. అయినా ఈటెల రాజేందర్ కు కమిషన్ నోటీసులు ఇవ్వడంపై రకరకాల చర్చలు సాగుతున్నాయి. ఈటెలకు నోటీసులు రావడం వెనుక కొందరు తెలంగాణ బీజేపీ కీలక నేతల హస్తం ఉందనే చర్చ సాగుతోంది. సీఎం రేవంత్ రెడ్డితో సన్నిహిత సంబంధాలున్న కమలం నేతలే ఈటెలకు నోటీసులు వచ్చేలా తెర వెనుక పావులు కదిపారని ఆయన అనుచరులు ఆరోపిస్తున్నారు. రాష్ట్ర బీజేపీ రేసులో ఉన్న ఈటెలకు కాళేశ్వరం కమిషన్ నోటీసులతో చెక్ పెట్టాలని సదరు కమలం నేతల వ్యూహంగా చెబుతున్నారు. ఇక కాళేశ్వరం కమిషన్ నోటీసులకు హాజరైన ఈటెల రాజేందర్ వెనక కుట్ర జరుగుతోందని కొందరు ఆరోపిస్తున్నారు. ఇది బీజేపీ నేతల వ్యూహంగా చెబుతున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ వైశాలి. మొత్తంగా ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయాలు కాళేశ్వరం ప్రాజెక్టు చుట్టూ తిరుగుతున్నాయని చెప్పవచ్చు. సో మొన్నటి వరకు కాళేశ్వరం ప్రాజెక్టు జరిగినటువంటి మొత్తం వ్యవహారం పైన ఇంజనీర్లు కావచ్చు, నాటి అధికారులు ఎవరైతే కీలకంగా వ్యవహరించారో గత ప్రభుత్వంలో వాళ్ళందరినీ కూడా జస్టిస్ పినాకిని ఘోష్ కాళేశ్వరం కమిషన్ విచారించింది. సో ఇప్పుడు మొత్తంగా కూడా అధికారులకు సంబంధించి విచారణ ముగిసింది. తాజాగా ఇప్పుడు రాజకీయ నాయకులకు యొక్క విచారణ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు ఈటెల రాజేందర్ జస్టిస్ పినాకిని ఘోష్ కమిషన్ ముందు హాజరయ్యారు. కాళేశ్వరం కమిషన్ ముందు. సో కమిషన్ ముందు హాజరై తనకు సంబంధించి గతంలో ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఈటెల రాజేందర్ మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి ఏం జరిగింది అనే దానిపైన పినాకిని ఘోష్ ఏదైతే ప్రశ్నలు సంధించారో వాటి అన్నిటి కూడా సమాధానం ఇచ్చారు. సో ఒక రకంగా రాజకీయ నాయకులకు సంబంధించి విచారణ స్టార్ట్ అయిందని చెప్పవచ్చు. సో ఇక్కడ నుంచి మొత్తం తెలంగాణలో రాష్ట్ర రాజకీయాలు ఇప్పుడు ఈ ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు చుట్టే తిరుగుతున్నాయని చెప్పవచ్చు. సో ఆసక్తికరంగా ఉంది. రాష్ట్ర రాజకీయాల్లో ఎప్పుడు ఎలాంటి వార్త వినబడతా ఉంది. సో విచారణతో స్టార్ట్ అయింది. ఇది ఎక్కడి వరకు పోతుందని చెప్పేసి ఒక చర్చ జరుగుతుంది. అయితే ఈ నేపథ్యంలో ఒక ఆసక్తికర పరిణామం ఏంటంటే గతంలో ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఈటెల రాజేందర్ కు ఇప్పుడు నోటీసులు ఎందుకు ఇచ్చారు, అసలు ఈటెల రాజేందర్ విచారించడానికి అవసరం ఏమొచ్చిందని చెప్పేసి ఒక వాదన వినబడుతూ ఉంది. దానికి ముఖ్యంగా కూడా ఈటెల రాజేందర్ సంబంధించి కొంతమంది సన్నిహితులు కావచ్చు, అతని అనుచరులు కావచ్చు, అనేకమైనటువంటి అనుమానాలు, సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇటీవల కాలంలో ఈటెల రాజేందర్ గతంలో బీఆర్ఎస్ లో ఉన్నారు, యాక్టివ్ గా ఉన్నారు. తెలంగాణ మొత్తంగా రాష్ట్ర రాజకీయాల్లో కావచ్చు, తెలంగాణలోనే ఒక అంటే ఒక మంచి బలమున్న నేతగా ఎదిగాడు. సో ఒక మంచి బీసీ సామాజిక వర్గానికి సంబంధించి, ముదిరాజ్ కమ్యూనిటీకి సంబంధించి సో మొన్నటువంటి ఎన్నికల ముందు బీజేపీలో చేరి ఎంపీగా ఎన్నికయ్యాడు మల్కాజ్గిరి నుంచి. సో ఈ నేపథ్యంలో కేవలం ఎంపీగా కాకుండా నెక్స్ట్ తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా రేసులో ఉన్నట్టుగా తెలిసిందే. దాదాపుగా ఈటెల రాజేందర్ కు అధ్యక్ష పదవి ఖరారైనట్టుగా గత కొద్ది నెలలుగా ప్రచారం జరుగుతోంది. సో అది ప్రచారంగానే మిగిలిపోయింది. అయితే దీని వెనుక కూడా కొంత ఈటెల రాజేందర్ బీజేపీలో చాలా తక్కువ సమయంలోనే మంచి నేతగా ఎదిగాడు. సో ఎంపీగా గెలవడమే కాదు, రాష్ట్రంలో తనకంటూ ఒక వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. సో బీజేపీలో తక్కువ కాలంలో కేంద్రం ఉన్న పెద్దల దృష్టిలో పడ్డాడు. సో ఒక రకంగా ఏంటంటే తెలంగాణ ఉద్యమంలో మమేకమై ఉండడం, ఉద్యమ నాయకుడిగా ఉంది. అదే సందర్భంలో బీసీ నేత, అంతకు మించి ముదిరాజ్ కమ్యూనిటీకి సంబంధించి ముదిరాజు, అదేవిధంగా రెడ్డి సామాజికం రెండు మిక్స్డ్ గా ఉన్నటువంటి ఈటెల రాజేందర్ కొద్దిగా పొలిటికల్ గా మంచి పేరు ఉంది. సో సున్నిత మనస్కుడు, మంచి పేరు గల వ్యక్తి. సో రాజకీయాల్లో హుందాగా ఉంటాడని ఉంది. సో ఈటెల రాజేందర్ బీజేపీ అధ్యక్షుడు కాబోతున్నాడు అని చెప్పేసి ఒక రకంగా ప్రచారం ఉంది. సో ఇప్పుడు ఇదే ఈటెల రాజేందర్ ఒకవైపు కాళేశ్వరంలో విచారణకు తీసుకెళ్లే పరిస్థితి ఏర్పడిందని చెప్పేసి ఒక ప్రచారం కావచ్చు, అతని అనుచరులు చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఈటెల రాజేందర్ బీజేపీ అధ్యక్షుడు అయితే పూర్తిగా పార్టీ అతని కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది. ఇదే జరిగితే తమ సంబంధించినటువంటి ఇక తమకు కొంత చెక్కు పడ్డట్టే అని చెప్పేసి బీజేపీలో ఒక వర్గం భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. సో ఆ బీజేపీలోని ఒక వర్గమే ఈ రోజు ఈటెల రాజేందర్కి సంబంధించి నోటీసులు వచ్చేలా, విచారణకు హాజరయ్యేలా ఇదంతా కూడా ఒక కుట్రపూరితంగా చేశారని చెప్పేసి ఈటెల రాజేందర్కి సంబంధించినటువంటి సన్నిహితులు కావచ్చు, అనుచరులు చెప్తున్న వాదన. సో దీనికి
వాళ్ళు చెప్తున్నది ఏంటంటే బీజేపీ అధ్యక్షుడు రేసులో ఉన్నాడు కాబట్టి కొంతమంది నాయకులకు ఈటల రాజేందర్ అడ్డుగా మారాడు. సో అడ్డుగా తొలగించాలంటే ఈటల రాజేందర్ కు రాజకీయంగా ఒక మచ్చ, అంటే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి అవినీతి జరిగింది అంటున్నారు కదా, దానికి ఒక అవినీతి ముద్ర కావచ్చు, ఇట్లాంటి మచ్చ రాజకీయంగా ఒక మచ్చ ఉంటే అతను అధ్యక్షుడు రేసుల నుంచి తప్పించవచ్చు అని ఒక ప్రణాళిక రచించారు. సో దాంట్లో భాగంగానే ఈటల రాజేందర్ కి సంబంధించిన సన్నిహితులు ఈ అనుమానాలను బలంగా వినిపిస్తున్నారు. సో బీజేపీలో ఒక వర్గమే ఈటల రాజేందర్ బీజేపీ అధ్యక్షుడు రాకుండా సీఎం రేవంత్ రెడ్డికి సన్నిహితంగా ఉంటున్నటువంటి బీజేపీలో ఒక వర్గము ఇదంతా చేసిందని చెప్పేసి ఈటల రాజేందర్ అంచులు చెప్తున్నారు. సో మొత్తంగా ఇప్పుడు ఇది రాష్ట్ర రాజకీయాల్లో ఒక హాట్ టాపిక్ గా మారింది. సో ఈ రోజే ఈటల రాజేందర్ జస్టిస్ పినాకిని ఘోష్ అంటే కాళేశ్వరం కమిషన్ ముందు హాజరయ్యారు. కమిషన్ ముందు హాజరైన తర్వాత కూడా తన అనేక చాలా ఆసక్తికర మాటలు, కీలక వ్యాఖ్యలు చేశారు. సో తనకు ఏ మాత్రం సంబంధం లేదు, ఇది కేవలం కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఇరిగేషన్ శాఖ ఆ రోజు ఉన్నటువంటి సీఎం అంటే ప్రస్తుతం మాజీ సీఎం కేసీఆర్ కి సంబంధించింది. ఆ రోజు ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావుకు ఈ ఇద్దరికి సంబంధించిన వ్యవహారము. సో కాళేశ్వరం సంబంధించి నిధుల వ్యవహారం అంతా కూడా కాళేశ్వరం కార్పొరేషన్ చూసుకుంది. సో దానికి సంబంధించి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కావచ్చు, అదేవిధంగా ఆర్థిక శాఖకు ఏమాత్రం సంబంధం లేని వ్యవహారము. సో తమకు సంబంధం లేదు, అయినా విచారించారు కాబట్టి విచారణకు వచ్చా జస్టిస్ పినాకిని ఘోష్ ఏదైతే ప్రశ్నలు సంధించిందో వాటన్నిటి కూడా సవివరంగా సమాధానం చెప్పగలిగాను. ఎందుకంటే ప్రాజెక్టు నిర్మాణం నుంచి మొదలు పెడితే అది ఎక్కడ బ్యారేజీలు కట్టాలి, సో దానికి సంబంధించిన నిధుల వ్యవహారము అంతా కూడా ఆ రోజు ఉన్నటువంటి సీఎం కావచ్చు, ఇరిగేషన్ శాఖ మొత్తంగా చూసుకుంది కాబట్టి వాళ్ళే బాధ్యులు. దాంట్లో ఆర్థిక శాఖ ప్రమేయం ఏం లేదని చెప్పేసి కుండబద్దలు కొట్టారు. సో ఒక రకంగా ఈ ఎపిసోడ్ ఇప్పుడు బీజేపీ ఇంటర్నల్ గా ఒక పెద్ద చర్చకు దారితీసేలా కనబడతా ఉంది. సో ఈటల రాజేందర్ విచారిస్తే అంటే గత కొద్ది రోజులు మనం చూస్తాం, ఎందుకంటే బీజేపీ కేంద్రంలో ఉంది, అధికారం పార్టీలో ఉన్నప్పటికీ కేంద్రంలో ఉన్నప్పటికీ ఆ బీజేపీ నాయకుడు అయినటువంటి అందులో కీ రోల్ గా ఉన్నటువంటి రాష్ట్రంలో ఈటల రాజేందర్కి నోటీసులు ఇవ్వడానికి కేంద్రం కూడా ఒప్పుకోదు. సో ఇలా ఇస్తే కొంత ఆ ఈటల రాజేందర్ నోటీసులు ఇవ్వడం వల్ల కేంద్రంలో కూడా ఈటల రాజేందర్ పట్ల ఏదైనా ఒక ఆలోచన మారుతుందా, అంటే ఆ ఈటల రాజేందర్ కున్న ఫేమ్ డీఫేమ్ చేసే అవకాశం ఉందా అని చెప్పేసి కొంతమంది కుట్రలు పడినారని చెప్పేసి ఇక్కడ ఆయన అంచర్వర్గం చెప్తా ఉన్నారు. సో మొత్తానికి ఏదేమైనా కాళేశ్వరం ప్రాజెక్టు జరుగుతున్న రోజుకొక చర్చ మాత్రం ఆసక్తికరంగా మారింది. ఈ రోజు ఈటల రాజేందర్ విచారణతో మరింత రాజకీయాలు వేడెక్కి అని చెప్పొచ్చు. ఈ రోజు ఉదయమే జస్టిస్ కమిషన్ ముందు హాజరై తన వాదన వినిపించారు. సో మరి 2-3 రోజుల్లోనే మాజీ మంత్రి హరీష్ రావు కూడా హాజరు కాబోతున్నారు. తర్వాత మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా హాజరు కాబోతున్నట్టు తెలుస్తా ఉంది. సో ఒక్కొక్కరు అటెండ్ కాబోతున్నారు. ఒకవైపు కాంగ్రెస్ ఏమో రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్టు లక్షల కోట్ల అవినీతి జరిగింది, ఎందుకంటే నిరుపయోగంగా మారింది, బ్యారేజీలు కట్టారు, అనవసరంగా దానికి సంబంధించి డబ్బులు అంతా కూడా వృధా చేశారు, ప్రజల సొమ్మును నీలాపాలు చేశారు. సో కనీసం కట్టింది కూడా వీళ్ళు ఒక అంటే ప్రాజెక్టు సంబంధించి పూర్తి స్థాయిలో మేడిగడ్డలకి డ్యామేజ్ అయింది. సో అంత డబ్బులు కట్టిన ప్రాజెక్టు కనీసం కొద్ది రోజులకే పేక మేడలా మొత్తం కుప్పగూలే పరిస్థితికి వచ్చింది. సో ఖచ్చితంగా దీనికి సంబంధించి విచారణ కొనసాగిస్తాము. ఒకవైపు విజిలెన్స్ నివేదిక ఇప్పటికే రిపోర్ట్ ఇచ్చింది ప్రభుత్వానికి, దాంట్లో ఇంజనీర్ల తప్పిదం జరిగింది, వాళ్ళపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా విజిలెన్స్ నివేదిక ఇచ్చింది. దీంతో పాటుగా రాజకీయ నాయకులకు సంబంధించి కూడా విచారణ కొనసాగుతా ఉంది. సో మొత్తం ఈ కాళేశ్వరం సంబంధించి భవిష్యత్తులో ఇలాంటి మలుపు తిరగబోతా. ఒకవైపు రాజకీయంగా కావచ్చు, అదేవిధంగా అధికారంగా ఇంజనీర్లు కావచ్చు, ఐఏఎస్ అధికారులు కావచ్చు, ఒక పెద్ద తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ఎవరు మెడకు చుట్టుకోబోతుందని చెప్పేసి రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర చర్చ జరుగుతూ ఉంది. ఒకవైపు అధికారులు కావచ్చు, ఇటు రాజకీయ నాయకులు కావచ్చు, కాళేశ్వరం చుట్టే తమకు ఏమైనా ఇబ్బంది వస్తుందా అని చెప్పేసి ఎవరికి వారు లెక్కలు వేసుకుంటూ తమ అనుచరుల వద్ద వారు చర్చించుకుంటున్నట్టుగా తెలుస్తూ ఉంది. సో కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం కాస్త ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తంగా కూడా ఎవరైతే అవినీతికి పాల్పడ్డారో వాళ్ళకి చర్యలు తప్పవని చెప్పేసి చెప్తా ఉంది. అంటే అధికారులకు వచ్చినప్పటి నుంచి కూడా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు చుట్టే మొత్తం రాష్ట్ర రాజకీయాలు తిరుగుతున్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈ మేడిగడ్డ బ్యారేజ్ ఒక్కసారిగా కుంగిపోయింది. సో దానికి రకరకాల కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుందంటే ఇది సరిగ్గా కట్టలేదు, దానికి తొందరపడి కట్టారు, ఆ కట్టడం వల్ల ఇలాంటి పరిస్థితి వచ్చిందని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తా ఉంటే బీఆర్ఎస్ మాత్రం ఇది పూర్తిగా దీంట్లో కుట్రకోణం ఉంది, ఎవరైనా బాంబులు పేల్చి దాని ఆ ప్రాజెక్టును పేల్చివేశారని చెప్పి ఒక సందేహాలు అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉంది. ఇటు బీజేపీ మాత్రం ఇది ఒక సిబిఐకి ఇస్తే అసలు దీన్ని తాడో పీడ తేల్చేస్తామని చెప్పేసి ఇటు బీజేపీ చెప్తోంది. సో ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క రకంగా చెప్తా ఉంది. దీనికి సంబంధించి ఏ పార్టీ కూడా ఇటు కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ దీన్ని ఒక రాజకీయ కోణంలో వాడుతూ ఉంది తప్ప అసలు ప్రాజెక్టు సంబంధించి ఏం జరిగింది అనే విషయం మాత్రం బయటపడట్లేదు. ఎంతసేపు
కాళేశ్వరాన్ని ఒక రాజకీయ కోణంలో చూస్తున్నారు తప్ప దీంట్లో ప్రజల సొమ్ముకు సంబంధించి ఇది ఎంతవరకు ప్రాజెక్ట్ ఉపయోగంలో మనుగడలోకి వస్తుందా రాదా, ఒకవేళ ఏదైనా ప్రాజెక్ట్ దెబ్బతింది కాబట్టి దాన్ని రిపేర్ చేసి పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉందా లేదా అనే వైపు మాత్రం ఆలోచించడం లేదు అని చెప్పేసి కొంతమంది మేధావులు కావచ్చు, రాజకీయ విశ్లేషకుల నుంచి కూడా ఒక వాదన వినిపిస్తూ ఉంది. సో ఈటల రాజేందర్ తో ఈ రోజు విచారణ ముగిసింది కాబట్టి నెక్స్ట్ బీఆర్ఎస్ సంబంధించి హరీష్ రావు విచారణ హాజరు కాబోతున్నట్టుగా తెలుస్తుంది 2-3 రోజుల్లో. ఈ రోజు హరీష్ రావు కూడా ప్రెస్ మీట్ పెట్టి ఇదే అంశాన్ని లేవనెత్తారు. ఒకవైపు కాళేశ్వరం ప్రాజెక్టు మీరు వృధా అయిందంటున్నారు కదా, మరి గంధమల్లలో ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి ఎట్లా ఓపెనింగ్ ప్రారంభోత్సవానికి ఎట్లా పోతున్నారు, సో కాళేశ్వరం ప్రాజెక్టు వృధా అంటున్నారు కదా అని చెప్పేసి ప్రశ్నలు, అంటే ఒకరిపై ఒకరు కౌంటర్ అటాక్లు, రాజకీయ కోణంలో విమర్శలు, ఆరోపణలు తప్ప ఈ ప్రాజెక్టుకు సంబంధించి అసలు ఏం జరిగింది, ఎందుకు దీన్ని వాడుకోవచ్చా లేదా, నిజంగానే డబ్బులు వృధా అయ్యాయా అనే విషయం మాత్రం ఏ రాజకీయ పార్టీ కూడా ఒక స్పష్టత ఇవ్వకపోవడం, ఒక రాజకీయ కోణంలో చూడడం మాత్రం తీవ్ర ఒక రాజకీయ పార్టీల తీరు పైన మాత్రం విమర్శలు వస్తున్నాయి వైశాలి. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ.